ఇది ఫ్రెండ్షిప్ జిహాద్ అనేది కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఏంటిదంటే అమ్రీన్ బేగము సోనీ యాదవ్ అనే అమ్మాయి ఇద్దరు 10th వరకు క్లాస్మేట్స్ అనమాట. సో ఇప్పుడు హిందూ పేరెంట్స్ ఏం ఆలోచించారంటే ఫీజు తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఒక ముస్లిం స్కూల్లో జాయిన్ చేశారు. ఆ అమ్మాయి ఆ స్కూల్లో ఉండడం వల్ల, ఆమెకు ముస్లిం ఫ్రెండ్స్ ఉండడం వల్ల అమ్రీన్ బేగం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ అమ్మాయిని అంటే 10th తర్వాత ఇద్దరు వేరేగా చదువుకున్నా కూడా ఆమెతో టచ్ లో ఉంటూ ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తూ వస్తూ ఆ అమ్మాయిని ఇప్పుడు టోటల్లీ ఒక ముస్లిం వ్యక్తిగా మార్చడమే కాకుండా ఎంత ప్లాన్ అండ్ ఎజెండా ఉంది అంటే అమ్మాయికి 21 ఇయర్స్ దాటి 2-3 నెలలు అవుతుంది. పోయిన నెలనే అమ్మాయికి పాస్పోర్ట్ కూడా ఇప్పించింది అనమాట అమ్రీన్. సో ఇప్పుడు పాస్పోర్ట్ ఇప్పించేసి ఆ అమ్మాయి 21 ఇయర్స్ దాటిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినప్పుడు మేము వెళ్ళేసి కార్వాన్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశామండి. మిస్సింగ్ కంప్లైంట్ లో క్లియర్ గా ఏముందంటే అమ్రీన్ బేగం స్కూటీ మీద మన సోనీ జాదవ్ అనే అమ్మాయి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు వెళ్లి అమ్రీన్ బేగం ఇంటి నుంచి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయడం జరిగింది. మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసినప్పుడు అమ్రీన్ బేగంతో పాటు 18 మంది ముస్లిం అడ్వకేట్స్ వచ్చారు. మరి 18 మంది ముస్లిం అడ్వకేట్స్ రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏదన్నా ప్లాన్ ఉందా? ఏదన్నా ఎజెండా ఉందా? ఏదన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉందా ఈ అమ్మాయి మీద? అది తెలుసుకోవాల్సిన అవసరం, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నెక్స్ట్ ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత నేనే షాక్ అయ్యే లా